వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు శవాల మీద పేలాలు ఏరుతున్నట్లుగా ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ ఫార్మా బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ వారి వద్ద నవ్వుతూ వెక్కిలి చేష్టలతో అబాసు పాలయ్యారని విమర్శించారు. ఘటన జరిగిన రోజు రాత్రి 12 గంటలకు కంపెనీ వద్దకు వెళ్లిన తాను 24 గంటల పాటు అక్కడే ఉన్నానని స్పష్టం చేశారు. బాధితులందరికీ పరిహారం అందజేశామని, అందరూ సంతోషంగా ఉన్నారని, అయినా జగన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందలేదని, ఆసుపత్రి పేరుతో 50 లక్షలు మాయం చేశారని మండిపడ్డారు. ధర్నా చేస్తామంటున్న జగన్ ముందుగా బాబాయిని చంపిన కేసు కోసం ధర్నా చేయాలని, వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు సాగించిన అరాచకాలపై ధర్నా చేయాలని సూచించారు. విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి 2 o'clock ఆ టైంకి జరిగిన వెంటనే వితిన్ 45 minutes to 1 hour లోనే ప్రభుత్వ యంత్రాంగమైన మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు వితిన్ 1.5 hour లో మొత్తం అంతా కూడా యాజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు. సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర 15 మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది. అది గనక ఇన్ టైమ్ లో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది. అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మాకు హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం, ఇమీడియట్ గా మనం బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ 12:30కి ఇక్కడ చేరుకున్నాను. 12:30 నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను. అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు. అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి. నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్కి అన్ని చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న నేను, కొనతల రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు మాతో పాటు ఉన్నారు. బాధపడి 17 మంది చనిపోయారు. వాళ్ళకి సహాయ చర్యలు ఏంటి, వాళ్ళు నీ తరపు నుంచి నువ్వేమి ఇస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది, నేనుంటే వీళ్ళకి ఇంత అందుండేది. అన్నిటికన్నా కొసమరిపు ఏంటంటే ధర్నా. మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. ధర్నా చేయాలంటే ముందెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి. మీ బాబాయిని చంపిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు. 5 సంవత్సరాలు నువ్వేం చేయలేకపోయావు, వాటి గురించి ధర్నా చేయి. మీ తాలూకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా, వాళ్ళ గురించి ధర్నా చేయి.